జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్మన్మునిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప మనం 24వ శ్లోకం చూశాము, 25 కూడా చూసాం, 26. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ అక్కడికి అన్వయం ఒక వాక్యం పుట్టింది, 1.5 verses ఒక వాక్యం. సో తత్ర పార్థః అపశ్యత్, తత్ర అంటే అచ్చట, రెండు సేనల మధ్యలో ఒక స్థానంలో ఒక్క పిసర ఎత్తుగా ఉన్న స్థానం అయ్యి ఉంటుంది. అది ఈ సేన ఆ సేన మొత్తం అంతా క్లియర్గా కనపడేటువంటి చోట ఒకటి చూసి శ్రీకృష్ణుడు దాన్ని రథాన్ని అక్కడ నిలబెట్టాడు. కాబట్టి తత్ర అక్కడ ఉన్నవాడై పార్థ అర్జునుడు అపశ్యతు చూచాను. ఎవరిని చూశాడు అంటే ఈ సైన్యాలు రెండింటినీ చూశాడు. స్థితాన్ నిలబడి ఉన్నవారిని చూచాను. ఎవళ్ళా నిలబడి ఉన్నవారు? పితృ, తండ్రి వరస అయ్యేవాళ్ళు. పిత అంటే తండ్రి, తండ్రులను చూచను అంటే అర్థం తండ్రి వరస వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కన్న తండ్రి, తండ్రి వరసే. కన్న తండ్రి లేడు అక్కడ, పాండు మహారాజా ఆ చుట్టుపక్కల అక్కడ లేడు, కానీ తండ్రి వరస వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా శాస్త్రం బోధిస్తుంది. మన వాళ్ళు అలాగే చూడరు. అత్తమామల దగ్గర వచ్చారు కొంచెం ఏదైనా ఇటు అటు కూడా. శాస్త్రం అయితే అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా మర్యాద చేయవలసిందే అని బోధిస్తుంది. కాబట్టి ఇటు పురుషుడు కూడా అత్తమామలు తనని మర్యాద చేస్తూ ఉండాలి, తనకి బహుమానాలు ఇస్తూ ఉండాలని అలా అపేక్షించరాదు. ఎంతకాలం ఇస్తారు? ఏదో కడిగి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు స్వామి చేసినట్టుగా, అప్పుడేదో ఇచ్చేదితో ఇస్తారు. ఇంకే ఎంతకాలం ఇస్తారు? ఏదో వాళ్ళ ప్రీతితోటి ఇవ్వాలి, కానీ మనం డిమాండ్ చేసి తీసుకోవటంలో ఏమి శోభ ఉందండి? అసలు డిమాండ్ చేసి డబ్బు కానీ రెస్పెక్ట్ కానీ తీసుకోవటము అంత పొరపాటు అదే, కానీ ఇంకొకట్లో అలా ఎన్నడూ ఉండకూడదు. వాళ్ళు ప్రేమతోటి ఇచ్చేదాన్ని మనం ఆపక్కర్లేదు, కానీ మనం డిమాండ్ చేసి తీసుకోవటం చాలా పొరపాటు. అందులో అత్తమామలకి మనం ఏదైనా చేతనైతే సేవ చేయాలి, తల్లిదండ్రులతో సమానం. సో మామగారు ఉన్నారు, తండ్రితో సమానం. ద్రుపదుడు ఉన్నాడు ఇటువైపు, ద్రుపద మహారాజు ఉన్నాడు, తండ్రితో సమానమేగా. ఇంకా అటువైపు చూస్తే తండ్రితో సమానమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు ఆ లిస్టులన్నీ మనం వెరిఫై చేయాలంటే కష్టం, కానీ తర్వాత అన్నగారు తండ్రితో సమానం. ఈవెన్ దట్ ఈస్ దే. సో అర్జునుడు, ధర్మరాజువు దుర్యోధనుడి కంటే పెద్దవాడు, కానీ అర్జునునికి దుర్యోధనుడు పెద్దవాడు. కాబట్టి అర్జునునికి దుర్యోధనుడు అన్నగారు కనుక తండ్రితో సమానం. ఓ రకంగా బంధుత్వాలు లెక్కేయటం ప్రారంభిస్తే అలా చాలామంది తేలుతారు. సో పితృన్, తండ్రి వరస వాళ్ళని చూశాడు. అథ అంటే మరియు, పితామహాన్, తాత వరస వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భీష్ముడు ప్రపితామహుడు. ఇది కాక తాత వరస వాళ్ళు బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, ఇలాగే ఎంతోమంది, ఒకళ్ళ ఇద్దరండి, చాలామంది ఉన్నారు. తాత వరస వాళ్ళు ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. ఆచార్యాన్, ఆచార్యులు అంటే ఎప్పుడో విద్యను గరపిన వారు. ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. తర్వాత ఆచార్యులు అంటే కేవలం ధనుర్విద్య అక్కర్లేదు, మిగతా ఆచార్యులు కూడా ఆ వంశంలో ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉపస్థితమై ఉన్నారు. తర్వాత చెప్పడం ఏంటంటే
ఇక్కడ అందరూ అర్జునుడికి ఆచార్యులే కాక్కర్లేదు. ఆచార్యుల వరసలు అలా ఉంటాయి, తండ్రి కొడుకు అలా అందరూ బంధువులే. అంతా ఒక క్లాన్లో రెండు వర్గాల కింద విడిపోయి దెబ్బలాడుకుంటున్నారంటే అందరూ బంధువులే, వాళ్ళలో వాళ్ళే అందరూ కూడా. సో ఆచార్య మాతులాన్, మేనమామలు, మేనమామ వరుస అంటే తల్లి యొక్క సోదరులు. భ్రాతృన్, సోదరుల వరస అయిన వాళ్ళు, వీళ్ళు భ్రాతలే కదా. దుర్యోధనాదులు అందరూ సోదరులే. పుత్రాన్, కొడుకు వరస వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఉదాహరణకి దుర్యోధనుడు అభిమన్యుడి మీద బాణం వేయాల్సి ఉంటుంది, ఆయన కొడుకు వరస అవుతాడు. అర్జునుడు లక్ష్మణ కుమారుడి మీద బాణం వేయాల్సి ఉంటుంది, ఆయన కొడుకు వరస అవుతాడు. ఈ విధంగా ఎంతోమంది మొత్తం రాజవంశాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కవచాలను ధరించి బాణాలను పట్టుకుని యుద్ధరంగంలో వచ్చి నిలబడ్డారు. పౌత్రాన్, మనమల వరస వాళ్ళు కూడా వచ్చేసారు. భీష్మ పితామహుడికి అందరూ మనవాళ్లే. సో సఖీన్ తథా, తథా అంటే అదే విధముగా, అంటే మరియు అండ్ అని అర్థం. ఇన్ ది సేమ్ వే సఖీన్, సఖీ అంటే మిత్రుడు అని అర్థం. సఖీ అంటే చెలికత్తే అని కాదండి, పుల్లింగం అది. సఖీంస్ తథా, సఖా సఖాయౌ సఖాయ, సఖాయం సఖాయౌ సఖీన్ అని వస్తుంది. సో సఖీన్ అంటే మిత్రులను, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. శ్వశురాన్, మామగారు, మామగారి వరస వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్వశురాన్. సుహృద అంటే సఖీకి సుహృత్కి తేడా ఉంది. సఖి అంటే ఇచ్చిపుచ్చుకునే స్నేహం. సుహృత్ అంటే మనకి ఉపకారం చేసిన పెద్దలు, వాళ్ళని సుహృత్ అంటారు. హితమును చేకూర్చిన వారు, ప్రేమతోటి. సు అంటే మంచి హృదయము గలవారు, అంటే మనల్ని ప్రేమించి మనకు ఉపకారం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధరంగంలో కనపడుతున్నారు. సో వీళ్ళని చూశాడు. సుహృదశ్చైవ, కేవలం ఒక్క కౌరవ సేనలోనే పరిస్థితి అలా కాదు, ఉభయోహ సేనయోహ అపి, రెండు వైపులా చూసినట్లయితే ఇలా కనపడింది. కాబట్టి ఇటు దుర్యోధనాదుల వైపు నుంచి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఈ రకం బంధువులందరి మీద బాణాలని కత్తుల్ని దుయ్యాల్సి ఉంటుంది. అలాగే పాండవుల వైపు నుంచి యుద్ధం చేసినప్పుడు అటువైపు వాళ్ళ మీద ఇటువంటి బంధుత్వాలు అన్నీ ఉంటాయి. అటువంటి బంధువుల, చాలా దగ్గర బంధువుల మీద కత్తుల్ని దుయ్యాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో ఫ్యాక్షనల్ ఫైట్స్ ఉంటాయి చూడండి, అలా ఉంటుందని అనుకోవచ్చు. రాయలసీమ ఫ్యాక్షనల్ ఫైట్స్ ఇలాగే ఉంటాయి. అలాగా బాంబులు వేసుకుంటూనే ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అందరూ బంధువులే, వాళ్ళలో వాళ్ళే మళ్ళీను. సో ఇక్కడ పరిస్థితి అది. ఇది చూశాడు ఆయన. సో శ్లోకం అనేసిద్దాం ఒకసారి. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోర్భయోరపి. మనం వాక్యాన్ని బట్టి కౌంట్ వేస్తున్నాను నేను. అక్కడికి 26:30 అయింది. అక్కడికి 27లో సెకండ్ హాఫ్, 28 ఫస్ట్ హాఫ్ కలిపి మళ్ళీ ఓ వాక్యం అవుతుంది. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అదో వాక్యం. సహా కౌంతేయః అది కర్త, నామవాచకం. ఆ అర్జునుడు. కౌంతేయః అంటే కుంతి యొక్క పుత్రుడు. చూడండి, పూర్వం వాళ్ళ పేర్లన్నీ తల్లి పేరుని బట్టి వచ్చాయి చాలా మటుకు. పాండవ అని వస్తుంది కానీ తక్కువ, కౌంతేయ ఎక్కువ. పార్థ అది కూడా తల్లి పేరుని బట్టి. ఆవిడ పేరు పృథ. కుంతి అని ఒక పేరు, పృథ అని ఇంకో పేరు. పృథ అసలు పేరు. కుంతి భోజ మహారాజు ఆవిడ్ని దత్తత చేసుకుంటే కుంతి అనే పేరు స్థిరమైంది. కాబట్టి కుంతి యొక్క కుమారుడు.
పృథ ఒక కుమారుడు అని తరచుగా కౌంతేయ. సో నామధేయంలో తల్లికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఫలానా అమ్మగారి కుమారుణ్ణి నేను అని గర్వంగా చెప్పుకునేవారు. తరువాతి కాలంలో ఆ సంప్రదాయం పక్కకు జరిగింది. రాముడు కౌసల్యా సుప్రజారామ అని సంబోధిస్తాడు విశ్వామిత్ర మహర్షి. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే దశరథ సుప్రజ అండు. ఎందుకంటే ఆయన అడిగిన వెంటనే దశరథ మహారాజు ఎన్ని అడ్డంకులు పెట్టాడో అన్ని అడ్డంకులు పెట్టాడు. రాముడిని పంపించవా నాతో అంటే రాముడికి అనేక అస్త్రాలు శస్త్రాలు ఇచ్చి అతన్ని చక్కగా తీర్చిదిద్ది సామ్రాజ్యాన్ని రక్షించేటువంటి సమర్థుడైన క్షత్రియ మహావీరునిగా తయారు చేయడం కోసం విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు రాముడిని. తన పబ్బం గడుపుకోవడం కోసం కాదు. ఆ సంగతి దశరథుడికి తెలియదు. ఆ సంగతి చాలామందికి కూడా తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే విశ్వామిత్రుడు తన ప్రయోజనం కోసం రాముడిని తోడుకొని వెళ్ళాడు అనుకుంటారు. చాలా పొరపాటు. రాముణ్ణి తర్ఫీదు ఇవ్వటం కోసం విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు. నిజంగా అలాగే తర్ఫీదు ఇచ్చాడు. భవిష్యత్తులో రాముడి సాధించినటువంటి ఘనకార్యాలన్నింటి వెనుక విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి తర్ఫీదే ఉన్నది. సో పంపించమంటే దశరథ మహారాజు గారు అనేక ఆటంకాలు పెట్టారు. తీరా అన్ని ఆటంకాలకి సమాధానాలు దొరికి ఆయన నిశ్చయం చేసుకున్నాక అప్పుడు ఒక వ్యక్తిని కబురు పెడతాడు. రాముడు ఎక్కడున్నాడని అడుగుతాడు. కౌసల్యామ్మ గారి అంతఃపురంలో అమ్మగారితో మాట్లాడుతున్నాడు అని వార్త చెప్తారు. సరే ఇలా చెప్పు వెళ్ళి రాముడు విశ్వామిత్రులతో కలిసి ఇప్పుడు అడవికి వెళ్లాల్సి ఉంటుంది అనే సమాచారం చెప్పి పెట్టి బేడా సర్దుకుని రమ్మను అని కబురు పెడితే కౌసల్యకి చెప్తాడు రాముడు. చెప్పిన వెంటనే ఆవిడ ఆశీర్వదించి వెంటనే పంపిస్తుంది. ఏ రకమైన ఆటంకం పెట్టదు. ఎందుకంటే కుర్రవాడు విశ్వామిత్రుడితో వెళ్తే అభివృద్ధికి వస్తాడు అని ఆవిడికి తెలుసు. అంచేత వేరే దశరథ మహారాజు కేవలము పుత్ర వాత్సల్యం, ఆ వాత్సల్యం కూడా కాదు ఆయనకి ఆసక్తి. సో లేక కలిగిన పిల్లవాడు అని గారాభం ఇంతకంటే ఇంకేమో. అదే ఆవిడ పాపం చాలా వివేకవంతురాలు. మన పిల్లవాడు విశ్వామిత్రుడితో వెళ్తే పైకి వస్తాడు అని ఆమె చాలా ప్రేమగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాయన వెళ్ళని ఉత్సాహంగా పంపిస్తుంది. అది చూసి విశ్వామిత్ర మహర్షి ముగ్ధుడైపోతాడు. కౌసల్యా సుప్రజా రామ అంటాడు. హే రామా, కౌసల్యా సుప్రజ అంటే కౌసల్యాదేవి చక్కని సంతానమును కన్నది అంటే నువ్వే కౌసల్యా సుప్రజ రామ. ఎనీవే, సో ఆ విధంగా ఆ తల్లి యొక్క నామాన్ని స్వీకరించి తమ పేరులో దాన్ని పెట్టుకుంది ఉండేవారు పూర్వం. ఈ రోజునే గాయత్రీ మంత్రం చెప్పడానికి స్త్రీలకు అర్హత లేదు. స్త్రీలు ఓం అనకూడదు. ఆఖరికి ఇలా తయారయ్యారు, ఆపోజిట్. ఒకప్పుడు ఉన్న రెస్పెక్ట్ ఇవ్వకపోగా ది ఆపోజిట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఎనీవే, తాన్ సమీక్ష్య స కౌంతేయ, సహా కౌంతేయ, ఆ కౌంతేయుడు, ఆ కుంతీపుత్రుడు ఇదం అబ్రవీత్, నౌన్ నుంచి మళ్ళీ వెర్బ్ దగ్గరికి, అబ్రవీత్ పలికెను. ఏమిటి పలికాడు? ఇదం, ఈ మాటను పలికాడు. ఎందుకని ఆ పలికిన సందర్భం ఏమిటంటే కృపయా పరయా విష్ట, ఆవిష్ట నర్థం. పరయా కృపయా ఆవిష్ట. ఆవిష్ట అంటే ఆవేశము గలవాడు. ఆవేశము అంటే పొజెసింగ్ అని, అంటే ఒక భావావేశము, ఒక భావన, ఒక ఎమోషన్, అది మనిషిని పూర్తిగా తన వశం చేసేసుకుంటుంది. వీడు పరవశుడైపోతాడు, స్వాధీనత తప్పిపోతుంది. ఆ ఆవేశముతోటి ఊగిపోతూ ఉంటాడు. ఒక భూతం దెయ్యం పట్టిన వాడు ఎలాగైతే ఊగిపోతాడో ఆ విధంగా వీడు ఒక భావావేశం చేత ఊగిపోతూ ఉంటాడు. చూడండి, మన హృదయంలో ఒక సంకల్పం పుడుతుంది. ఈ సంకల్పము మొత్తం శరీరాన్నంతని ప్రభావితం చేసేసి అంత దృఢంగా ఉన్న సందర్భాలలో దానికే ఆవేశము అని పేరు. కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినా కూడా అలాగే నిబ్బరంగా కూర్చుని ఉంటే కోపం వచ్చిందని తెలుస్తుంది తప్పిస్తే ఆ కోపం ఆవేశం కాలేదు. అంటే కోపంలా ఉంది.
అలాగే దయ, కరుణ. కృప అంటే కరుణ, దయ కలిగింది. దయ కలిగినప్పుడు ఆ దయ కలగాలి, కానీ ఆ దయ ఆవేశంగా మారిపోనక్కర్లేదు. ఆవేశంగా మారిపోతే ఏమిటి, ఇంకా ఇంకా కూర్చోలేడు స్థిరంగా. కూర్చోలేక మనిషి ఊగిపోతాడు. ఊగిపోయి ఆ దయలో ఏం చేసినా చేసేస్తాడు. మొత్తం ఆ టైంలో చెక్కు పుస్తకం ఎదురకుండా పెడితే మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బంతా చెక్కు రాసి ఇచ్చేస్తుంది. ఆ టైంలో చెక్కు దొరికితే, చెక్కు కదా, పర్సు దొరికితే పర్సు చేసుకెళ్ళి ఇదేలో చేతిలో పెట్టేస్తాడు. ఇంకా కౌంటింగ్ చేయటం కానీ కొంచెం ముందు వెనక చూడడం కానీ ఉండదు. దాని పేరే ఆవేశము అంటారు. ఆవేశము ఏదైనా మంచిది కాదు. అది కోపావేశము మంచిది కాదు, కృపావేశము మంచిది కాదు. చూడండి ఆ పదప్రయోగం ఎంత అందంగా ఉందో. కృపయా పరయా ఆవిష్ట. సో మామూలు ఆవేశం కూడా కాదు, పరయా కృపయా ఆవిష్ట. అతిశయించిన, పరమైన అంటే అతిశయించిన దయతో ఆవేశింపబడిన వాడై. దయ యొక్క ఆవేశం కలిగింది. ఆవేశం కలగకూడదు, దయ యొక్క ఆవేశం అనవసరం, దయ ఉండాలంతే. తర్వాత దయ కూడా ఎలా ఉండాలి, కొంచెం ముందు వెనుక చూసుకోవాలి. మనం చేస్తున్నటువంటి ఈ దయ కారణంగా చేసేటువంటి సేవ లేకపోతే సహాయం ఏదైతే ఉందో అది యోగ్యంగా సందర్భానుసారంగా ఉండాలి. ఆ లక్షణం పోతుంది ఎప్పుడైతే ఆవేశం కింద మారిపోయిందో. ఇంకా వివేకము, ఆలోచించే శక్తిని కోల్పోతాడు, పరవశుడైపోయాడంటారు. స్వాధీనత తప్పిపోతుంది. సో అర్జునుడి పరిస్థితి ఆ విధంగానే అయింది. సో చిత్రం ఏంటంటే, అర్జునుడు యుద్ధం నుంచి మానేద్దామని ప్రపోజల్ పెట్టబోతున్నాడు. ఆ ప్రపోజల్ వెనుక ఉన్నటువంటి స్పిరిట్ భయం కాదు, యుద్ధ భయం కాదు. యుద్ధం చేసినట్లయితే వీళ్ళందరినీ సంహరించాల్సి వస్తుంది, పరస్పరము ఒకళ్ళనొకళ్ళు, ఈ బంధువులు వీళ్ళందరూ కూడా తను ఎలాగో సంహరించాల్సి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా పరస్పరము కొట్టుకున్నప్పుడు ఆత్మబంధువులు, ఆప్తబంధువులు ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తోంది అనేటువంటి ఆ కృపావేశము చేత అతను ఊగిపోతూ విషీదన్. ఎప్పుడైతే ఆవేశాన్ని పొందాడో, అందులో దయారూపమైన ఆవేశం కనుక అది తీవ్రమైన విషాదమును, ఖేదమును అతనికి కలిగించింది. ఆ విధంగా ఖేదమును పొందుచున్నవాడై ఇదమబ్రవీత్, ఈ మాటను పలికెను. ఇక్కడ ఆవిష్ట అనే పదాన్ని బట్టి, విషీదన్ అనే పదాన్ని బట్టి, అంటే ఆవేశము, దయావేశము గలవాడు, ఖేదమును పొంది ఉన్నవాడు అని ఈ రెండు విశేషణాలను బట్టి అర్జునుడు మాట్లాడే మాటలు సందర్భశుద్ధిగా ఉండవు అని మనకి స్పష్టమవుతుంది. ఇమోషనల్గా మాట్లాడతారు కొంతమంది, వినడానికి చాలా సొంపుగా ఉంటాయి, కానీ ఒక్క పిసరు జాగ్రత్తగా పరిశీలిస్తే అదంతా కూడా తప్పు అని తెలిసిపోతుంది. ఇమోషన్ ఎప్పుడూ కూడా మనిషిని వివేకపూర్వకంగా ఆలోచించే శక్తిని కోల్పోయి ఇట్లా చేస్తుంది. కాబట్టి తీవ్రమైన ఇమోషన్లో ఎప్పుడూ ఏ పని చేయకూడదు. అసలు అటువంటి ఇమోషన్కి మనిషి వశం కాకూడదు. స్వాధీనత తప్పిపోతుంది, బుద్ధి స్వాధీనత తప్పుతుంది, శరీరం కూడా స్వాధీనత తప్పుతుంది. అటువంటి స్థితిలో మనిషి ఏ పని చేయకూడదు, అసలు ఏ ఆలోచన చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు. అర్జునుడు ఈ 3 పనులు చేయబోతున్నాడు. తప్పుగా ఆలోచించబోతున్నాడు, తప్పుగా మాట్లాడతాడు, తప్పు పని చేయటానికి ఉద్యుక్తుడవుతాడు. ఏదో పక్కన శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపడింది, లేకపోతే ఇతగాడికి వచ్చిన ఈ దయావేశం వల్ల సర్వనాశనం అయిపోయాడు. కందుకూరు వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్రము అని ఒక పుస్తకం ఒకటి రాశారు. రాజశేఖరుడు అనే ఒక ఆయన ఉంటారు. ఆయనకి దయాగుణం ఎక్కువ, పెద్ద సంసారం, భార్య పిల్లలు, ఆయన మీద ఆధారపడినటువంటి ఒక వితంతు అయిన చెల్లెలు, ఇలాగే పెద్ద సంసారం. అయితే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవళ్ళనైనా సరే భోజనానికి ఉండమని అంటాడు, ఎవళ్ళని కూడా నిరాకరించడు. దాంతో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో భోజనాలు వండుకోవడం మానేసి ఆ టైంకి ఇక్కడికి వచ్చేసి భోజనం చేసి లేచకపోయారు. ఇంట్లో వాళ్ళు వండలేక నానా బాధపడేవారు ఇతని దయాగుణానికి. తర్వాత జేబులో ఎంత ఉంటే అంత దానం చేసేస్తాడు. ఈ విధంగా ఆ రాజశేఖరుడు అనే ఆయన రాజశేఖరుడో లేకపోతే ఏదో పేరు మొత్తానికి
రాజశేఖరుడే కదా, నేను చెప్పిన కథ సరిగ్గానే ఉందండి. పోలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివింది. సో టీవీలో కూడా వచ్చిందా? ఏదో చిన్నప్పుడు చదివాం. వీరేశలింగం పంతులు గారి పుస్తకం. వీరేశలింగం పంతులు గారు మంచి కవి, మంచి సమాజ హితాన్ని చింతించే ఆయన, కానీ చాలా పరుషమైన వాక్కు గలవారు. ఆయన విషయంలో అది దోషం ఉంది. ఎదుటివాడిని విమర్శించేప్పుడు చాలా కఠినంగా విమర్శించేవారు ఆయన. ఎప్పుడు కూడా మీరు అంత కఠినంగా విమర్శించి ఎదుటివాడి హృదయంలో పరివర్తన తీసుకురాలేరు. విమర్శించడమే మానేయాలి, లేదా ఒకవేళ విమర్శించిన ప్రేమపూర్వకంగా నచ్చజెప్పే విధంగా విమర్శిస్తే ఏమైనా ఓ పిసరు పరివర్తన వచ్చే ఛాన్స్ మిగిలి ఉంటుంది. అసలు మీరు ప్రారంభంలోనే పరుషంగా విమర్శిస్తే ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఆయన జీవితంలో అలాగే అయింది. ఆయన విమర్శ అంతా కూడా పరుషంగా ఉండేది. ఆ కాలంలో ఆయనకు అందరూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆయన చేపట్టిన ఉద్యమం మాత్రం చాలా పవిత్రమైన ధర్మబద్ధమైన ఉద్యమం. కానీ ఆ ఉద్యమాన్ని ఒకంత ప్రేమపూర్వకంగా ఆయన చేస్తుంటే అసలు రిఫార్మ్ అనేది ఎలా చేయకూడదు అన్నదానికి దృష్టాంతంగా వీరేశలింగం పంతులు గారిని చెప్పచ్చు. ఆయన పాయింట్స్ అన్నీ కరెక్టే, ఏది తప్పు కాదు, కానీ చెప్పే పద్ధతి మాత్రం అది కాదు. అంచేతనే ఆయన జీవించి ఉన్న కాలంలో ఎవళ్ళు ఆయన అంగీకరించలేదు. ఆయన మరణించిన తర్వాత ఆయన చేసిన సేవకు కొంత లాభం కనపడింది. నేను మొన్ననే చూశాను, వీరేశలింగం గారి విగ్రహం ఎక్కడో కనపడింది నాకు రాజమండ్రిలో. చాలా ఆనందం అనిపించింది. చాలా గొప్పవాడు ఆయన, సామాన్యుడేం కాదు. ఎనీవే, సో తీవ్రమైనటువంటి దయావేశం కూడా మనిషిని వివేకం కోల్పోయేట్లా చేస్తుంది అన్నదానికి ఇదే దృష్టాంతం. కాబట్టి ఇమోషనల్ డైలాగులకి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇమోషనల్ డైలాగుల్ని జాగ్రత్తగా మళ్ళీ పరిశీలించి అవి విచారమునకు నిలబడి పక్షంలోనే వాటిని స్వీకరించాలి. కేవలం ఇమోషనల్ కంటెంట్ తోటి చెప్పినటువంటి మాటలకి పెద్ద ఎక్కువ విలువ ఇవ్వడం అనవసరం. అదొక జనరల్ రూల్. శ్లోకముందాము. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. సర్వాన్ బంధూన్ అవస్థితాన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ బంధువులే. ఏదో బంధుత్వం, దగ్గరో దూరం, ఏదో బంధుత్వం అందరికీ ఉంది. అవస్థితాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఆ స్థితిలో అతడు గొప్ప దయావేశానికి గురి అయినాడు. కాబట్టి అతని మనస్సు మంచిది. దుర్యోధనుడు కోపావేశానికి ద్వేషావేశానికి లోబడి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు దయావేశానికి లోబడి యుద్ధం నుంచి విరమించుకుందామని ఆలోచించాడు. భయపడి మాత్రం కాదు, భయావేశం మాత్రం కాదు. కొంతమందికి భయావేశం, భయంతో ఊగిపోతారు, అలా కాదు. మంచిది. తర్వాత శ్లోకం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. మళ్ళీ 1.5 verses కలిసి ఒక శ్లోకం, ఒక యూనిట్ అన్వయం. సో చూడండి, మనస్సులో తీవ్రమైన ఆవేశం బయలుదేరినప్పుడు దాని యొక్క ప్రభావం శరీరం మీద చాలా దృఢంగా పడుతుంది. మనస్సుని శరీరాన్ని మీరు అలా విడతీయటం కుదరదు. పూర్వం సైకాలజిస్టులు బాడీ అండ్ మైండ్ అనేవారు. కానీ ఈ మధ్యకాలంలో సైకాలజిస్టులు కూడా బాగా నేర్చారు, అన్ని విషయాలు తెలుసుకుని బాడీ అండ్ మైండ్ అనడం మానేసి బాడీ మైండ్ అనే వాడతారు. మీరు దీపక్ చోప్రా అని ఒక ఆయన పేరు విన్నారా? దీపక్ చోప్రా అని, హీఈస్ ది మోడర్న్ గురు ఆఫ్ వేదాంత ఇన్ అమెరికన్ సొసైటీ. ఆయన వేదాంతం చెప్తారు. 5-star హోటల్లో కాన్ఫరెన్స్ రూమ్లోనే చెప్తారు. మామూలుగా ఇలాగ వేదాంతం చెప్పి ఈ మాటలే చెప్తాడు. ఇంతకంటే ఆయన చెప్పిన మాటలు నేను ఎరుగుదను, చదివాను ఆయన పుస్తకాలు. బాగా చెప్తాడు, మంచిగా చెప్తాడు. కానీ ఒక భగవాన్ రమణ మహర్షి, ఒక నిసర్గదత్త మహారాజు చెప్పి దాంట్లో ఒక 1000వ వంతు చెప్తారు.
కానీ ఎంట్రీ ఫీ $1,000 ఛార్జ్ చేస్తారు. $1,000 అంటే మీరు ఆలోచించండి ఎంత ఎక్కువ ధనాన్ని ఆయన తీసుకుంటారో దాన్ని బట్టి. డిన్నర్ కూడా ఉంటుంది. డిన్నర్ $50 ఉంటుంది మహా ఉంటే. ఎంత ఖరీదైనా $50 ఉంటుంది. అంత ఖరీదు ఉండదు అసలు. కొని అన్నీ కలుపుకుని $50 దాకా ఉంటుంది. మిగిలినంతా ఆ అరేంజ్మెంట్స్ ఆయన జేబులో కొంత వెళ్తుంది. సో అలా ఈజ్ ఎ మిలియనైర్, చాలా ధనం ఉంటుంది. సో ఆయన క్వాంటమ్ హెల్త్ అనో ఏదో అలాంటి పుస్తకం ఏదో రాశారు. క్వాంటమ్ హెల్త్ సమ్ సచ్ నేమ్ అదే ఒకటి రాశారు. ఏజ్లెస్ బాడీ అండ్ టైమ్లెస్ మైండ్ అని ఒక పుస్తకం ఒకటి రాశారు. ఆయన వెరీ ఫస్ట్ బుక్, వెరీ పాపులర్ బుక్, మెనీ కాపీస్ సెల్ అయింది. మంచి పుస్తకం. సో దాన్ని క్వాంటమ్ హెల్త్ అనో ఏదో పేరు, క్వాంటమ్ మెడిసిన్. అది క్వాంటమ్ హెల్త్ కాదు, క్వాంటమ్ మెడిసిన్. క్వాంటమ్ ఫిజిక్స్ బదులుగా క్వాంటమ్ మెడిసిన్ అనే పేరు మీద బాగా వస్తుంది. సో ఎనీవే ఆయన ఏమంటాడంటే బాడీ అండ్ మైండ్ అనేవి వేరు కాదు. బాడీ మైండ్ అనే యూసేజీ వచ్చేసింది సైకాలజీలోనే. ఆయన చెప్తుంటే నేను చదివితే చూశాను. సో బాడీ మైండ్ ఆయనే మొట్టమొదటిసారి యూజ్ చేసిన వారు ఏం కాదు. మెనీ అదర్ పీపుల్ యూస్డ్ ఇట్, మెనీ అదర్ సైకాలజిస్ట్స్ యూస్డ్ ఇట్, బాడీ మైండ్. సో ఆయన 1-2 పాయింట్లు హీ ప్రెజెంట్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ ది ఒరిజినల్ ఆథర్. నేను ఎప్పుడైనా కనపడితే చెప్దాం అనుకున్నా, మీరు అలా ప్రజెంట్ చేశారు అది న్యాయంగా లేదు, ఈ పాయింట్స్ మాకు ఇండియన్ వేదాంతంలో ఉన్నవే, మీరు ఒరిజినల్గా ప్రజెంట్ చేయడానికి వీల్లేదు, యూ హ్యావ్ టు కోట్ ది ఆథర్. ఇప్పుడు కూడా మన ఒరిజినల్ అన్నట్టుగా చెప్పకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నప్పుడు ఫలానా వారు చెప్పారు, లేకపోతే వేదాంత శాస్త్రంలో ఈ విధంగా బోధింపబడింది అన్నట్టుగా ఉండాలి. కానీ ఇదంతా మన ఒరిజినల్ ఐడియా అన్నట్టు చెప్పకూడదు. ఒరిజినల్ ఐడియా అయితే ఒరిజినల్ ఐడియాగా చెప్పచ్చు. ఫెయిర్గా ఉండాల్సి ఉంటుంది, చాలా ఫెయిర్గా ఉండాలి. ఎనీవే, కానీ లోకంలో ఫెయిర్గా ఉండరు. తామే చెప్పేస్తున్నట్టుగా వేషాలు వేస్తారు. అంటే వీక్నెస్ ఏమిటంటే, వీక్నెస్ 2 రకాల వీక్నెస్. ఒకటి అహంకారము, ఈగో బిల్డప్ చేసే ప్రయత్నం. అసలు అప్రోచే రాంగ్ అనమాట. ఏమిటి, ఈ శాస్త్రము ఈగో బిల్డప్ చేయటం కోసం ఉద్దేశించబడింది కాదు. నిజానికి ఈ శాస్త్రము ఇండివిజువాలిటీని న్యూట్రలైజ్ చేయటం కోసం బయలుదేరిన శాస్త్రం. నిన్న అన్నానా, ఇట్ ఈజ్ వెరీ అమ్యూజింగ్ అనేదో అన్నాను ఆ విధంగా. సో ఇండివిజువాలిటీని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాన్ని ఇండివిజువల్ చేస్తూ ఉంటాడు. అసలు ఈ శాస్త్రం యొక్క లక్షణం అది. అహంని నిరాకరించటం కోసం భగవద్గీత బయలుదేరింది. ఆ భగవద్గీతలో నాకు మహాపాండిత్యం ఉంది అని వీడు అన్నాడు అనుకోండి, అంటే అహంని పెంచినట్లయి. సో జస్ట్ ది ఆపోజిట్ ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. అంచేతనే వేదాంతం చాలా కఠినమైన సంగతి. ఎందుకంటే మీరు చదివేది ఒకటి ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఆపోజిట్ ఉంటుంది. చాలా కిటుకులు అంటారు, చాలా ట్రిక్కీగా ఉంటుంది. చాలా అలర్ట్గా లేకపోతే యు మిస్ ది హోల్ పాయింట్. ఒకసారి పాయింట్ మిస్ అయ్యారంటే ఎంతటి వాడైనా కావచ్చు కాక అతడు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాడు. ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయేవాడు ఓ పెద్ద మహాత్ముడు అయితే ఆయనతో పాటుగా వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతారు. వాళ్ళు 1,00,000 మంది అవ్వచ్చు, 10 లక్షల మంది అవ్వచ్చు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. జస్ట్ బికాజ్ 10 lakh పీపుల్, ఇదే ఎలక్షన్ ఏం కాదు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అన్న లెక్క కాదు. ఇక్కడ ఎలక్షన్తో సంబంధం లేదు. కాబట్టి డెమోక్రసీ కాదు కదా ఇది. సో మెనీ పీపుల్ గో ఇన్ ది రాంగ్ డైరెక్షన్. ఫస్ట్ సో బాడీ మైండ్ ఈ 2 కలిసి ఉంటాయి. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను ప్రాణాయామంలో చెప్తూ ఉంటాను, మీరు గాలి పీల్చి విడిచిపెట్టడమే చేసే పని అది. కానీ యు ఫీల్ హెల్దీ, యు విల్ బీ హెల్దీ. మీరు యు ఫీల్ హెల్దీ, యు ఫీల్ జాయస్, యు ఫీల్ కామ్. ఆ ఫీలింగ్ మీరు డెవలప్ చేసుకోవాలి. కామ్గా ఉండడం, ఉల్లాసంగా ఉండడం. తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ, దట్ సెన్స్ ఆఫ్ ఓకే, సెన్స్ ఆఫ్ వెల్నెస్ అంటారు. ఆ పదం అలా ప్రయోగించకూడదో నాకు తెలియదు, కానీ ప్రయోగిస్తున్నారు అలాగా. ద సెన్స్ ఆఫ్ వెల్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ. మనం తీరు కూర్చుని నథింగ్ ఈజ్ ఓకే విత్ మీ అని అనుకుంటాం. తీరు కూర్చుని భోజనం గడుపుకుండా భోజనం చేసి కూర్చుని నథింగ్ ఈజ్ ఓకే విత్ మీ అనుకోవడం.
దట్ ఈజ్ అంత తెలివి తక్కువ అదే కానీ ఇంకొకటి లేదు. అటువంటి మనస్సుకి అటువంటి అవకాశమే ఇవ్వకూడదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ అనేటువంటి ఫీలింగ్, ఆ ఉల్లాసాన్ని దాన్ని డెవలప్ చేసుకోవాలి. అటువంటి ఫీలింగ్ మీరు గీతా క్లాసెస్ మొదలైన అటెండ్ అయితే వస్తుంది. దట్ ఈజ్ వాట్ యు గెయిన్. మీరు మనస్సులో ప్రసన్నత, తర్వాత ఉల్లాసము, ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, ఈ మూడు మీరు డెవలప్ చేశారనుకోండి, మీరు చేసుకుంటున్న ఉపకారం ఇంత అంతా కాదు. మీకు అనారోగ్యం అంటే ఏమిటో తెలియకుండా అయిపోతుంది. ఏదైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏమో ఉంటాయి. బాడీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇట్ క్రైస్ ఫర్ హెల్ప్. చిన్నపిల్లవాడు అల్లరి ఏదో కావాలని ఏడ్చినట్టుగా. అప్పుడు మీరు గుర్తించి ఇక్కడ ఏదో చిన్న అనారోగ్యం, చిన్న డిఫెక్ట్ ఏదో వచ్చింది దేహానికి అని గుర్తుపట్టి ఎవరైనా సహాయం తీసుకుని ఓ మందు దానికి వేసేస్తే అక్కడికి అది సరిపడదు. ఇట్ విల్ బి యాజ్ సింపుల్ యాజ్ దాట్. అలా కాకుండా మీరేమో మనస్సును నిత్యము కల్లోలంగా పెట్టుకుని కోపావేశానికి, ఒకప్పుడు ద్వేషావేశానికి, తర్వాత ఇటువంటి కృపావేశానికి ఆసక్తి, తీవ్రమైన సంసారాసక్తికి లోబడి ఆ విధంగా మనస్సుని చాలా కల్లోలితంగా అట్టి పెట్టుకున్నట్లయితే అన్ని రకముల అనారోగ్యాలు దేహంలో ప్రవేశిస్తాయి. అనారోగ్యాలు ప్రవేశించిన వెంటనే హెల్త్ ఇండస్ట్రీ అని ఉన్నది. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఏమని, మంచి మంచి హాస్పిటల్స్ అవి వచ్చాయి, బాగా అభివృద్ధి వచ్చిందని. బట్ నవ్ ఐ నో బెటర్. నవ్ ఐ హ్యావ్ సీన్ ఇట్, ఐ హ్యావ్ స్టడీడ్ ఇట్, అండ్ ఐ నో బెటర్. ది హెల్త్ ఇండస్ట్రీ ఈజ్ ఎ మాన్స్టర్. ఫర్ గాడ్స్ సేక్ డోంట్ గో నియర్ దాట్. ఇట్స్ ఎ మాన్స్టర్. ఏదైనా అనారోగ్యం చేస్తే ఏదో అమృతాంజనమో లేకపోతే అగ్నితుండ మాత్రం ఏదో వేసుకుని ఇంట్లో కూర్చోగలిగితే కూర్చోళ్ళు, కానీ ఈ హెల్త్ ఇండస్ట్రీ జోలికి వెళ్ళారంటే ఇట్స్ ఎ మాన్స్టర్. దాని పంజాలో పడ్డారంటే అది మిమ్మల్ని లాగేసి పీల్చి పిప్పి చేసేస్తుంది. కేవలం ధనం ఒక్కటే కాదు, ధనం, మీ మనశ్శాంతి, మీ ఆరోగ్యం, మూడింటినీ అపహరించేస్తుంది. ఇంకేం మిగిలిందండి? ఐ హ్యావ్ ఎ వెరీ నెగిటివ్ ఒపీనియన్ అబౌట్ ది హెల్త్ ఇండస్ట్రీ. మీకున్న విషయం చెప్తున్నాను, నా ఒపీనియన్ అది. హౌ ఫార్ మై ఒపీనియన్ ఈజ్ వ్యాలిడ్ అన్నది మీరు ఆలోచించాలి. ఏముంది, నేను కూడా ఆలోచిస్తాను. వీ షుడ్ నాట్ కంక్లూడ్ ఎనీథింగ్, ఓపెన్ మైండెడ్. దిస్ ఈజ్ హౌ ఐ ఫీల్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు లోపాయికారిగా నాకు చెప్పిన మాట ఏమిటంటే, 100 రూపాయలు డయాగ్నాస్టిక్ టెస్ట్స్ సరిపడే సందర్భంలో వాళ్ళు 5,000 రూపాయలు డయాగ్నాస్టిక్ టెస్ట్స్ చేయిస్తున్నారు. అంటే 1:50 రేషియోలో నడిపిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మెడిసిన్స్ డంప్ చేసేస్తున్నారు. అన్ని మెడిసిన్స్ అక్కర్లేదు. వాళ్ళు వాడమని ఇచ్చినటువంటి మెడిసిన్స్ అన్ని అక్కర్లేదు. కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే నా అభిప్రాయం మెడిసిన్లో ట్రయల్ అండ్ ఎర్రర్ అని కాదు. ఈ అనారోగ్యం ఉన్నది, ఈ మందు వేసుకుంటే కొంచెం సహనశక్తి ఉండాలి. ఒక్క పిసరు సహించటం అనేటువంటిది అది పేషెంట్కి అలవాటు చేయాలి, పేషెంట్కి బోధించాలి. ఈ మందు వేసుకోండి, మీకు తగ్గుతుంది, 5 రోజుల్లో తగ్గుతుంది అని చెప్పాలి. జ్వరం వస్తే 5 రోజుల్లో తగ్గుతుంది కాకుండా మీకు ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వేసేసాను, ఇంజక్షన్స్ ఇచ్చాను, మీకు అరగంటలో తగ్గిపోతుందని చెప్పేసి ఆ రకంగా అసలు అలా తయారు చేయకూడదు పేషెంట్ని. పేషెంట్కి సహనశక్తిని కూడా నేర్పాలి, మందుతో పాటుగా సహనము కూడా నేర్పాలి. వాళ్ళు సహనం నేర్పడం మాట అలాంటి పెట్టి వాడికి అసలు కొద్ది గొప్ప సహనం ఉంటుంది. అసలు వెళ్ళేదాకా కొంత సహనంతో ఉంటాడు, ఇంటి దగ్గర బయలుదేరి అక్కడికి వెళ్ళేదాకా సహించుకుంటాడు పాపం. రాత్రి 10 వస్తే మొన్నటి పొద్దున్న దాకా సహించుకుంటాడు. ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రొంత సహన శక్తిని ముందు వాళ్ళు ఇవాపరేట్ చేసి పారేస్తారు. ఎందుకంటే వీడికి సహనశక్తి ఉంటే వాళ్ళకి బిల్లులు పెరగవు. వీడి సహనశక్తి ఎంత తక్కువ స్థాయిలో ఉంటే వాడి బిల్లులు అంత ఎక్కువ స్థాయిలో పెరుగుతాయి. మందుల్ని ఇష్టం వచ్చినట్టు బ్రేక్ఫాస్ట్ లెవెల్లో మందులు మన చేతి తినిపించేస్తారు. అది 2వ దోషం. 3వ దోషం సర్జరీ. వీళ్ళు చేసే సర్జరీలో అట్లీస్ట్ 50% సర్జరీ ఈజ్ అవాయిడబుల్. సర్జరీ అంటే దట్ ఈస్ ది అల్టిమేట్ ఇంటర్వెన్షన్ అండి, అల్టిమేట్ ఇంటర్వెన్షన్. ఇంకా శరీరానికి ఆ అనారోగ్యాన్ని మరి ఏ విధంగానూ కూడా నివారణ చేయడానికి అవకాశం లేదు అన్నప్పుడు మీరు సర్జరీ చేయాల్సి ఉంటుంది.
అంతేగాని పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ఇంక ప్రతిదానికి సర్జరీ చేసుకుంటూ పోతే వాడి శరీరానికి బాడీ హ్యాజ్ ఎన్ ఇంటెలిజెన్స్. శరీరానికి ఇంటెలిజెన్స్ ఉంది. భగవంతుడు శక్తి పెట్టాడు. నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భగవంతుడు శరీరానికి తన అనారోగ్యాన్ని తానే సర్దుబాటు చేసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు. మీకు తెలియకుండానే మీరు భోజనం చేస్తారు, మంచినీళ్ళు తాగుతారు. ఆ నీళ్ళలో హాని కలిగించేటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి. అవి శరీరంలో ప్రవేశిస్తాయి. అవి ప్రవేశించే సంగతి మీకు తెలియదు. కానీ బాడీలో ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది అసలు. వెంటనే బాడీ ఇంటెలిజెన్స్ మహావేగంతో ఆ పరిస్థితిని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నంలో ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ అనండి, ప్లేట్లెట్స్ అనండి, మరొకటి. తర్వాత మీరు మిరపకాయ బజ్జీలు మొదలైనటువంటి ఆహార పదార్థాలని భుజించి బుల్లెట్స్ లోపల వేస్తున్నట్టే, బుల్లెట్లు పెట్టి పేల్చేస్తున్నట్టే ఇంటెస్టైన్స్ని, ఆ విధమైన ఆహారాన్ని మీరు భక్షిస్తూ ఉంటారు. మీరు గులాబ్ జామున్ వేసేసారనుకోండి లోపల, ఇట్ ఈస్ లైక్ ఎ బుల్లెట్. సో మచ్ షుగర్ని ఇప్పుడు ఆ లివర్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు హ్యాండిల్ దట్ మచ్ షుగర్ని. అది హ్యాండిల్ చేయాలి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇట్ హ్యాస్ టు రీఅడ్జస్ట్. ఇన్సులిన్ ప్రొడక్షన్ రీఅడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంతకాలం చేస్తుంది అది? విసిగెత్తి ఇంకా నా వల్ల కాదు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం ఉంటుంది ఓ రోజు. రియల్లీ ఇట్ సేస్ దాట్. ఎందుకని? ఎక్సర్సైజ్ చేయరు, షుగర్ ఎక్కువ తింటూ ఉంటారు, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటారు, దానికి తోడు స్వీట్లు కూడా తింటూ ఉంటారు. ఏనాడు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయరు. దాంతో ఆ షుగర్ బ్యాలెన్స్ చాలా అనీవెన్గా ఉంటుంది. ఆ అనీవెన్ బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేయటం కోసం లివర్ రాత్రింబవళ్ళు శ్రమించి పనిచేస్తూ ఆ బ్యాలెన్స్ని అడ్జస్ట్లో పెడుతుంది. పెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంతా బాగుందని అనుకుంటారు. అక్కడ లోపల అది ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. కాబట్టి బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ యూ షుడ్ అలౌ ది బాడీస్ ఇంటెలిజెన్స్ టు ప్రివెయిల్. బాడీస్ ఇంటెలిజెన్స్ అది కొంచెం టైం తీసుకుంటుంది. అదో 12 గంటలో 16 గంటలో టైం తీసుకుని సెటరైట్ చేస్తుంది. అది సెటరైట్ చేస్తే ఇంకా అది పెర్ఫెక్ట్ సెటరైట్ అనమాట. ఇంకా దానికి మీరు ఏమీ చేయక్కర్లేదు, మీరు మందు వేయక్కర్లేదు, సర్జరీ చేయక్కర్లేదు. అయితే మీకు సహనం ఉండదు. ఇంత పిసర అనారోగ్యం చేసిన వెంటనే ఏదో భూమి ఆకాశాలు ఏకమైపోయినంత గడబిడ చేసేస్తూ వెంటనే ఫోన్ చేస్తారు, అంబులెన్స్. ఫోన్ చేసిన వెంటనే వాడు వచ్చేస్తుంది. మీరు ఊహలో ఆఫీస్కి డాక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది అని మీరు ఊహించినట్టుగా వాడికి తెలిసిందంటే వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. వచ్చేసి మిమ్మల్ని వెంటనే తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఇంకా బిల్లులు అలా పెరిగిపోతాయి. వందలు కాదు, వేలు, పదులు, టెన్స్ ఆఫ్ థౌజండ్స్ నార్మల్గా, ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ గురించి చెప్పండి. వాళ్ళు బిల్లు వసూలు చేయటంలో చాలా ఖరాఖండిగా ఉంటారు. నిర్మోహమాటంగా వసూలు చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మనస్సు ఆవేశానికి లోను కారాదు. ఎక్కడో ఓ చోట మొదలెట్టి ఎక్కడికో ఇంకో చోటకి వెళ్ళిపోయాం. ఎందుకంటే నాకు చెప్పాలని అనిపించింది. మీరందరూ పెద్దలు, బాగా విజ్ఞానవంతులు, మీకు తెలుసు, అయినా కూడా చెప్పాలనిపించి చెప్తున్నాను. సో మనస్సు ఆవేశమునకు లోను కారాదు. మిన్ను విరిగి మీద పడుతున్నా సరే అలా నిబ్బరంగా ఉండడు. పడ్డప్పుడే చూద్దాం అన్నట్టు ఉండదు. కోపావేశము, తర్వాత దయావేశము, ఏ తీవ్రమైన ఆసక్తి, ఏ ఆవేశమో పనికిరాదు. కనుక అలాగే ఆకలి వేసింది అనుకోండి, ఆకలి వేసేస్తుంది అని కంగారు పడుకోండి. 5 గంటలకు బాగా ఆకలి వేస్తే ఒక 2 గంటలో 3 గంటలో వేచి ఉండే పద్ధతిలో మీరు ఉంటారు. 7, 8, 8:30 అయ్యేప్పటికి 2 మెతుకులు ఎవరైనా వడ్డించితే పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు అనే లెవెల్కి సహనాన్ని పట్టుకెళ్ళాలి. అలా సహనాన్ని మీరు పెంపొందించుకుని, కొంతమంది ఏం చేస్తారు, నా బతుకిలా అయిపోయింది, నేను సహించడమే నా పనిని తమను తాము నిందించుకుంటారు. తప్పు. మీలో సహనశక్తి పెరుగుతోందంటే మీరు చాలా భాగ్యవంతులన్నారు. మీకు పరమేశ్వరుడు మిమ్మల్ని ఎందుకు పూర్ణమైన అనుగ్రహం చూపించి మీకు సహనశక్తి పెంచుకునే అవకాశం ఇచ్చాడు. దట్ విల్ సర్వ్ యూ వండర్ఫుల్లీ. సహనశక్తికి పెంచుకునే అవకాశమే ఇవ్వకుండా వాడికి తోచిన వెంటనే అలా సప్లై అయిపోతుంటే వాడు నిజంగా చాలా దురదృష్టవంతుడు. ఎందుకంటే వాడి శరీరానికి మనస్సుకి కూడా ఆ రకమైనటువంటి పరీక్ష పెట్టుకునే ఛాన్సే లేకుండా అయిపోతుంది. వాడు
ఎప్పుడో సమయం కష్టం వస్తుంది, వచ్చినప్పుడు వీడు కుప్ప కూలిపోతాడు, నిలబడలేడు. ఇగో అర్జునుడు యొక్క పరిస్థితి. కృష్ణాను సంబోధిస్తున్నాడు. కృష్ణ, కనీసం శ్రీకృష్ణాలనేటువంటి వివేకం కూడా లేదు. అచ్యుత అన్నాడు అంతకుముందు బుద్ధిమంతుడు. ఇప్పుడు ఇంకా కృష్ణ అని బొడ్డు కోసి పేరు పెట్టారంటారా? అలా సంబోధిస్తుంది. అలా సంబోధించకూడదు. శ్రీకృష్ణుని అలా సంబోధిస్తే న్యాయం కాదు. హే శ్రీకృష్ణ, ధర్మరాజు గారు ఎంతో మర్యాద, రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని పాదములకు పూజ చేసి, మా రాజసూయ యాగం నీ పూజ కారణంగా, నీకు పూజ చేసిన కారణంగా మా యాగం సఫలమైంది అని ఆయన అగ్రాసన పూజను స్వీకరించిన వాడు. వీళ్ళే చేశారు పూజ ఆయనకి. ఆయన్ని పట్టుకుని కృష్ణ అని సంబోధించటము అది చాలా అవివేకమైన సంబోధన. ఆ ఆవేశం యొక్క ప్రభావంతో అలా మాట్లాడతాడు. సో అంటున్నాడు, ఇమం స్వజనం దృష్ట్వా అంటున్నాడు. నేను చూస్తున్నానయ్యా, వీళ్ళందరూ మా బంధువులు అంటున్నాడు. నా వాళ్ళు అని అంటున్నాడు. స్వజనం అంటే నీ వాళ్ళు కాకపోతే అప్పుడు బాణాలు వేసేయచ్చు, కత్తులు దూసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. కానీ వీళ్ళు నా వాళ్ళు కనుక నేను తట్టుకోలేను అని అంటున్నాడు. సో పరజనం అయితే రక్త ప్రవాహం అయిపోయినా కూడా ఏం పర్వాలేదు. స్వజనం అయితే మటుకు చిటికిన వేలు కూడా విరగకూడదు. పరజనం అయితే తలలు తెగిపోయినా నష్టం లేదు. సో ఈ స్వపర భేదం ఉన్నదే అది మహాదోషం. సో స్వజనం కృష్ణ, ఆ స్వజనం అనే మాట అది అర్జునుని యొక్క అవివేకానికి అది మచ్చు తునక. సో స్వజనం కాకపోతే ఉత్తర గోగ్రహణంలో ఎవరెవరు సంహరించాడు. అంతకుముందు అనేక యుద్ధాలు చేసి నివాత కవచులు అనేటువంటి వాళ్ళని, ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ వారియర్స్, వాళ్ళందరినీ కూడా తునాతునకల కింద ఖండించి దునుమాడినాడు. వాళ్ళందరినీ కూడా నాశనం చేసి పారేసి, అలాగే ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమందిని చంపాడు. ఏదో మొట్టమొదటిసారిగా రక్తం చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని చంపినప్పుడు స్వజనం అనే మాటే తోచలేదు. ఇప్పుడు బావమరుది, పెద్దన్నయ్య, అన్నయ్య కొడుకు, వీళ్ళు బంధువులు కనపడేప్పటికీ మొత్తం ఫిలాసఫీ అంతా మారిపోయాయి. సో తప్పేం లేదు, అతను ఏదో తప్పు చేశాడని నేను అంటలేదు. అతను ఆలోచించేటువంటి పద్ధతి మాత్రం సరిగ్గా లేదు. ఇప్పుడు డ్యూటీ అన్నది ప్లెజెంట్గా ఉండాలి అని కోరుకోవడమే తప్పు. డ్యూటీ ప్లెజెంట్గా ఉండక్కర్లేదు. ఒకప్పుడు డ్యూటీ ప్లెజెంట్ డ్యూటీ ఉంటుంది. ఏమిటి? ఉదాహరణకి లడ్డూలు వడ్డించండి, భోజనాలకి పెళ్ళిళ్ళలోనూ లడ్డూలు వడ్డించండి అని అప్పు చెప్తారు ఒక ఆయనకి. లడ్డూ వడ్డించడం అంటే అది ఇట్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ ప్రివిలేజ్. ఎందుకంటే మీరు ఏమీ ఒళ్ళు హోనం చేసుకోక్కర్లేదు, అవంత పెద్ద బరువే ఉండవు. ఓ పాత్రలో లడ్డూ తీసుకుని అయ్యా లడ్డూ కావాలా అని అడిగితే మీరు ఆ ప్రశ్న అడిగినందుకు గాను అక్కడ కూర్చున్నవాడు మిమ్మల్ని చూసి ఎంతో చిరునవ్వు పెడతారు. అదే వెళ్ళి ఏమంటే ఉప్పు కావా, లేకపోతే వంకాయ కూర అంటే అది దట్ ఈస్ సంథింగ్, దాన్ని వెరీ స్పెషల్గా తయారు చేస్తే ఏమో చెప్పలేను. కానీ నేను అదర్వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్డిజైరబుల్ వెజిటబుల్స్. వంకాయ అంటే మూల నుంచి వెళ్తుంటే వద్దని కూడా చెప్పబుద్ధి కాదు అని అలా తోసేయటమే ఆ మనిషిని. మోస్ట్ అన్ప్లెజెంట్ డ్యూటీ. వెరాజ్ లడ్డు అంటే వెరీ స్పెషల్ డ్యూటీ. మీకు అదేంటే బట్ట కూడా నలక్కుండగా వడ్డించి రావచ్చు. అండ్ ఎవ్రీబడి విల్ లైక్ యూ అండ్ యూ కెన్ ఆఫర్ విత్ ఎ స్మైల్. హీ విల్ రిసీవ్ యూ విత్ ఎ స్మైల్. వెరీ ప్లెజెంట్ డ్యూటీ. ఏమన్నా అందరూ లడ్డూవే వడ్డిస్తే మరి వంకాయ కూర వడ్డించేవాడు. కాబట్టి డ్యూటీ ప్లెజెంట్గా ఉండాలి అనే మాట అసలు అననేకూడదు. డ్యూటీ అయితే ప్లెజెంట్ అయినా సరే అన్ప్లెజెంట్ అయినా సరే చేసేయాల్సి ఉంటుంది. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. స్వజనం సముపస్థితం. ఆ వాళ్ళందరూ దగ్గరగా వచ్చారు. కానీ ఎందుకు వచ్చారు? పెళ్ళిళ్ళలో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చారా? లేదు. యుయుత్సుం, యుద్ధం చేయటం కోసం వచ్చారు. యుద్ధాన్ని కోరి స్వజనం వచ్చారు తప్పిస్తే పెళ్లిలో అటెండ్ చేసి భోజనం చేసి వెళ్ళడం కోసం రాలేదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ హ్యాండిల్ అని అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే నా వాళ్ళందరూ ఈ రకంగా యుద్ధానికి సన్నద్ధులై ఉండగా చూశానో నేను, వెంటనే నాకు ఏమవుతోంది? మమ గాత్రాన్ని సీదంతి.
నా అవయవములు సీదంతి అంటే పట్టు కోల్పోవచ్చున్నవి అని అర్థం. తెలుగులో పదాలు పడికట్టు పదాలని సరైన పదాలను ప్రయోగించడం అవసరం. కరెక్ట్గా ఉండాలి పదం ప్రయోగిస్తే. సీదంతి అంటే పట్టు కోల్పోవచ్చున్నవి, శిథిలమగుచున్నవి. అంటే ఇప్పుడు మీకు చక్కెర వచ్చిందనుకోండి, ఆ చక్కెర రావడానికి ముందు నిలబడి ఉంటారు. చక్కెర వచ్చిందంటే ఇంకా నిలబడలేరు, అక్కడ కూలబడిపోతారు, కూర్చుంటారు. ఒకప్పుడు చక్కెర వస్తే కూర్చోవడం కూడా కష్టం. యూ హ్యావ్ టు లై డౌన్. అవునండి, వాంతి వికారం వచ్చినప్పుడు, వాంతి వచ్చినప్పుడు, దట్ ఈస్ వన్ థింగ్ ఐ టెల్ యూ. వామిటింగ్ అయిపోయిన తర్వాత హాయిగా